పెద్దబాబు గారు అంత విలువైనవి నా కోసం తీసుకొచ్చారా? అంత ఖరీదైన వేసుకునే గొప్పదాన్ని కాదు నేను. లేదు పార్వతి, పెళ్ళయ్యాక పెళ్లి రోజు ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అని ఫీల్ అవ్వకూడదు. జీవితంలో ఒక్కసారి జరిగేది పెళ్లి. అనుకున్నట్టు జరిగితేనే ఆనందం. దానికోసం ఎంత ఖర్చైనా పర్లేదు. శివ, నీకెంత డబ్బు కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. గణేష్, నువ్వేం తీసుకున్నావు? హాయ్ సార్, మీ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నాం, చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. ఏయ్, ఈ అమ్మాయి పార్వతి కదూ? అవునే, మీరు 7 వారాల నగల్లో చాలా బాగున్నారండి. హే, నేను ఫోటో దిగుతాను, నువ్వు తీ. సార్, 1 పిక్. యా షూర్. ఏ తీవే. తీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. చూసావా పార్వతి, మా ఇంటి వంట మనిషిగా నిన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు, బ్రాండ్ అంబాసిడర్ గానే గుర్తుపడుతున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఏం శివ? ఎస్ సార్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. పార్వతి, ఇది నేను నీకిచ్చే నిశ్చితార్థం కానుక, తీసుకో. నా దగ్గర సరిపడా డబ్బులు లేక తీసుకోలేకపోయాను సార్. అప్పుడు చాలా బాధేసింది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నో ప్రాబ్లం శివ, నేను తీసుకున్నాను కదా. పార్వతిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన వాడివి నువ్వు. గుర్తుగా ఇచ్చాననుకోండి, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దబాబు గారు, నా బోటోళ్ళు తోసిందే దేవుళ్ళకి నైవేద్యం పెడతారు, కానీ ఈడ ఆ దేవుడే నాకు ప్రసాదం పెట్టాడు. అందరికీ ఇట్లాంటివి కళ్ళు జరుగుతాయి, కానీ నాకు ఇదిగో మీ దయ వల్ల ఇట్టా జరుగుతున్నాయి. పార్వతి, నవ్వు నీ పెదాల మీద కాదు, కళ్ళల్లో కూడా ఉండాలి. ఇదిగో శివ గీసిన స్కెచ్ ఉంది చూడు, ఆ కళ్ళలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వు నీ మనసులోకి చేరాలి. అదే నా కోరిక, అమ్మ కోరిక. మీ సేవని మేము ఇలాగైనా సమానం చేయకున్నా
మిమ్మల్ని సంతోషపెడితే చాలు. ఓకే? ఓకే, స్మైల్ ఆల్. బాయ్ శివ. బాయ్ సార్. బాయ్ పార్వతి. పార్వతి, నువ్వు అన్నట్లే ఆయన నిజంగా దేవుడు. కోటికొక్కరుంటారు పార్వతి. అవును శివబాబు గారు, పెద్దబాబు గారు అమ్మ లెక్క. ఆకలి అవుతుంది అని చెప్పక ముందే అన్నం పెడతారు. నా చిట్టి తల్లే, నువ్వు తాగమ్మా. ఏనానా కొండ, నీకింకా కావాలా? నా బంగారమే. ముత్యం, ఇంకో ప్లేట్ పట్రా. రేయ్ చాలేరా, ఇంకా భోజనాలున్నాయి. జీవితంలో చివరి కోరిక అన్నట్టు తింటున్నావేంట్రా బండనాయాలా? నువ్వు ఊరుకొచ్చిన బాబు, చంటి పిల్లలకి దిష్టి పెట్టకు, చిక్కిపోతారు. వీళ్ళకి పెట్టేవాళ్ళు చిక్కిపోతారు పిన్ని. ఐరావతం వాడు చూడు, చిప్స్ తింటున్నాడా కప్స్ తింటున్నాడా? ఊరికే టైం పాస్ తిన్నాను చిన్న బావా, నువ్వు మరేను. టైం పాసా టైం పాసా టైం పాసా? రే, నిన్ను ఎగిరి తందామంటే ఎక్కడ నా కాలు విరిగిపోతుందేమన్న భయంతో సైలెంట్ గా ఉన్నాను రా. అన్బిలీవబుల్, మార్వెలస్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, గ్రేట్. అన్ని ఇంచుమించు ఒకటేనే, ఎందుకు గొంతు చించుకుంటున్నావో చెప్పు. అమ్మగారు వస్తున్నారమ్మా. ఎవర్రా ఎవర్రా కేకేసింది? ఇట్స్ మీ అంకుల్. చూసారా, ఘట్టమనేని దేవేంద్ర బాబు ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి రెడీ టు మ్యారేజ్ అని క్యాప్షన్ పెట్టాను. అంతే, అరగంటలో 60,000 లైక్స్ పడ్డాయి, 2000 కామెంట్స్ వచ్చాయి. వావ్, న్యూస్ ఛానల్స్ లో కూడా ఫోటో కవరేజ్ వస్తుందంట. వాడు నా కొడుకు. 10 మంది ప్రెస్ వాళ్ళని పిలిచి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దబాబు ఏం చేసినా సెన్సేషన్. ఆంటీ, ఘట్టమనేని ప్రిన్స్ కి ఇంత పాపులారిటీ ఉంటే ఏ రేంజ్ యువరాన్ని తీసుకురావాలంటారు?
హలో మ్యామ్. హలో నమస్తే సార్. రా శివ, షాపింగ్ పూర్తయిందా? అయింది మ్యామ్, ఇప్పుడే వచ్చాం. హాయ్ మహి సార్, ఎగ్జామ్ ఎలా రాశారు? యా సూపర్. పేపర్ చాలా ఈజీగా వచ్చింది తెలుసా. ఏ ఐశ్వర్య, మన డీల్ ఏంటో మర్చిపోయావా? ఏంటది? దీప్తిని పెదబాబుకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం కదా. ఓ, నువ్వేంటి మహారాణి యువరాణి అంటూ హింటిస్తున్నావు? సారీ అమ్మగారు, విజయక్క దగ్గరుండి అన్నీ కొనిచ్చింది. సీరియస్ చూడండి అమ్మా ఎట్టా ఉందో. చాలా బాగుంది. క్యాష్ సరిపోదేమో, మీరు వెళ్ళాక కార్డిచ్చి పంపితే బాగుండును అనుకున్నాను. అయ్యగారు, రింగ్స్ చూడండి. వావ్, నైస్ డాడ్. చీరలు రింగ్స్ చాలా బాగున్నాయి పార్వతి. గుడ్ సెలెక్షన్. డబ్బు తక్కువ పడితే పెద్దబాబు గారు వచ్చి వీటన్నిటికీ బిల్లు కట్టినారయ్యా. సమయానికి దేవాసార్ రాకపోయింటే వీటికి బదులు వేరే తీసుకునేవాళ్ళం మేడం. పెదబాబు వచ్చాడా? వెరీ గుడ్. నైస్ సెలెక్షన్ అండ్ నైస్ కలెక్షన్. కీప్ ఇట్ అప్. ఏదక్కా, చాలా బాగుంది. వీళ్ల కలెక్షన్ ఏమో కానీ బిల్ కలెక్షన్ చూసావాక్క? 6 లక్షలు నేలపాలు చేశారు. భవానీ, అవునక్క, అంట్లు తోముకునే దానికోసం ఇంత ఖర్చు అవసరమా అంటాను. ఆపుతావా లేదా? నేను ఆపుతానక్క. కాసేపు వాగితే నోరు నెప్పెడుతుంది. కానీ మీరాపుతారా? కట్టలిచ్చే చేతులు కదా, నొప్పెడతాయి అసలే. నిశ్చితార్థమే ఇంకా అవ్వలేదు, 6 లక్షలు తగలెట్టింది. బట్టలకే ఇంతైతే ఎంగేజ్మెంట్ కి ఓ 20 లక్షలు వేసుకోండి. పెళ్లికి పొద్దున నన్ను అడిగావే కోటికి ఎన్ని సున్నాలుంటాయని. అన్ని సున్నాలే ఉంటాయి, కాకపోతే ఒకటున్న ప్లేస్ లో ఏ 2 ఉంటుందో 5 ఉంటుందో. మనం తినగా మిగిలిపోయిన అన్నం తినే కుక్కల కోసం. నువ్వు ఈ ఇంటి కోడలివి కాబట్టి ఇక్కడితో ఆపేశాను. అదే ఇంకెవరైనా నోరు పారేసుకుంటే ఎడమ పక్క దవడ పళ్ళని రాలిపోయాయి. ఛీ, నీకు ఈ జన్మలో సిగ్గనేది రాదు. కోటి కాకపోతే 10 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడతాను. నా ఇష్టం, నా ఆస్తి. నువ్వెవరు చెప్పడానికి? డ్రైవర్ కావచ్చు, స్వీపర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు. నేను పెళ్లి చేయాలి అనుకున్నాను,
చేస్తాను. నీకేంటి ప్రాబ్లం? అది నోర్మయ్, ఇంకొక మాట వచ్చిందంటే మర్యాద దక్కదు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియనప్పుడు వీటి దానిలో ఉండు. ఏవండి, చెప్పకలా నేను నాకు నచ్చినట్టే చేస్తాను. మీ అభిప్రాయాలు అభ్యంతరాలు ఉంటే ముందే చెప్పండి. తర్వాత అబ్జెక్షన్ పెడితే నేను ఒప్పుకోను. బీ కూల్ అఖిల. ఇది నీ ఆస్తి, నీ కష్టార్జితం, నీ హక్కు, నీ ఇష్టం. కాదన్న వాళ్ళు, కాలదన్నిన వాళ్ళు ఘట్టమనేని చరిత్రలో ఏమైపోయారో నాకు తెలుసు. ఈ రోజు బిల్లు చూసి కుళ్ళుకున్న వాళ్ళు రేపు పెళ్లి చూసి చావచ్చు. ఆ ఏర్పాట్లకు కూడా ఖర్చు పక్కకి తీసి పెట్టండి. హలో గట్టమనేని వంశ యువరాజా దేవేంద్ర బాబు, బహుపరాక్ బహుపరాక్. రే దేవా, నీ పెళ్లి గురించి నీకన్నా మన ఫ్రెండ్సే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తెలుసా. ఇంకా ఏదో సాధించాలని మమ్మల్ని డిసప్పాయింట్ చేయకరా. ఎవరికో ఒకరికి ఓటేయరా. యా, అది ఎంపీ జయరాం గారి మనవరాలు సుగంధిక, డాక్టర్ రా. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా. మినిస్టర్ మోహన్ రావు గారి కూతురు ప్రవళిక, నువ్వంటే పడి చచ్చిపోతుందిరా. ఇండస్ట్రియలిస్ట్ వేణుగోపాలరావు గారు అమ్మాయి కడిగిన ముత్యం రా. నువ్వు అంటే లక్షణంగా ఉన్న అమ్మాయిల్ని 1,00,000 మందిని చూపిస్తాన్రా. ఒక్కరిని సెలెక్ట్ చేయరా ప్లీజ్ రా. రే దేవా, నిన్నే. నేను చెప్తుంటే అటేటో చూస్తావేంట్రా? అంటే ఇప్పటివరకు నేను చెప్పిందంతా. యా చెప్పరా. రే దిస్ ఈస్ టూ మచ్ రా. 2 స్టెప్స్ నోట్లో వేసుకొని స్పీచ్ స్టార్ట్ చేస్తే ఏం చెప్పానని అడుగుతున్నావా? మళ్ళీ చెప్తాను, బట్ షార్ట్ కట్. ఇందాకే ఆంటీ ఫోన్ చేశారు. జానీ, మా పెద్దబాబు నీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా అని. కంపెనీ షేర్స్ ఇచ్చాను కదా. కుళ్ళు జోగలేకు. ఆంటీ మీతో చెప్పకుండా నాతో చెప్పుకుంటాడా అన్నాను. బట్ ఫ్రెండ్షిప్ వేరు కదా నానా అని అమ్మనగానే నీ పెళ్లి చేయాలని ఎంత ఎగ్జైట్గా ఉందో ఆవిడ మాటల్లోనే తెలిసిపోయిందిరా. పలానా అమ్మాయి నచ్చిందని చెప్పు, మొత్తం మేము చూసుకుంటాం. ఎస్ దేవా, ఇప్పుడు గుర్తొచ్చిందిరా. అపర్ణరా, స్కూలు కాలేజీల్లో ఇద్దరు పోటీపడి చదివేవాళ్ళు. తను సింగపూర్లో ఉంది. నువ్వంటే క్రేజీ. మొన్న 100 పదాలతో మై గురు దేవా అంటూ సూపర్ పోయం రాసిందిరా. యారా తను ఓకే కదా చెప్పురా. వితిన్ మినిట్స్ లో సింగపూర్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేయించి నీ కళ్ళ ముందు నుంచో పెడతాను. కమాన్ చెప్పురా. హే నో నో మ్యాన్ నో. లేదురా, నీ చూపు, నీ మనసు, నీ మాట ఇక్కడ లేవు. ష్యూర్, నో డౌట్, యు ఆర్ ఇన్ లవ్. నీ కళ్ళు చెప్తున్నాయి దేవా. లేదురా, అది ప్రేమ కాదు, తెలియని ఆనందం అంతే. వాట్? మన కంపెనీ లోగో కదా.
కేవలం లోగో మాత్రమే కాదు, సంథింగ్ ఇస్ దేర్. ఆ కళ్ళను చూడు. ఆ కళ్ళను చూస్తే రిలీఫ్ అయిపోతాను. ఆ కళ్ళలో ఆటలేదురా, హార్ట్ ఉంది.